నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని విపక్షాలు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా కొన ఊపిరితో ఉన్న రాష్ట్రం నేడు అభివృద్ధి పదంలో దూసుకుపోతోందంటే అందుకు పవన్ కళ్యాణ్ చేసిన త్యాగమే కారణమని దేశ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో చాలామంది డిప్యూటీ సీఎంలు వచ్చినా ఎవరికి రాని మంచి పేరును దక్కించుకున్నది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన చేపట్టిన సంస్కరణలు, తీసుకొస్తున్న మార్పులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్రను వహిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికీ వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా రాష్ట్రానికి పవన్ ఏం చేశాడు అని, మంత్రిగా ఆయన సాధించిందేంటి అని. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కౌంటర్లు ఇస్తూ కొన్ని వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తూ ఉన్నారు జన సైనికులు. తమ నాయకుడు తీసుకొచ్చిన మార్పు ఇది అని కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పవన్ తీసుకొచ్చిన మార్పులు చూసి దేశం యావత్తు నివ్వెరపోయిన పరిస్థితి. తమకు కూడా అలాంటి నాయకుడు ఉంటే బాగుండును అని అనేక రాష్ట్రాల్లోని ప్రజలు కోరుకుంటోన్న పరిస్థితి. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. కనీసం రోడ్డు కూడా లేక దారుణంగా ఇబ్బందులు పడ్డారు గ్రామీణ ప్రాంత ప్రజలు. పవన్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన డ్యామేజ్ను పూడ్చి గ్రామ స్వరాజ్యం దిశగా విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తూ ఉన్నారు. జగన్ హయాంలో గ్రామాల్లో మురికి కాలువలు, గుంతల రోడ్లు కనిపించేవి. ఏ అభివృద్ధి పని చేయడానికి కూడా నిధులు ఉండేవి కాదు. అభివృద్ధి అన్న పదాన్ని వైసీపీ డిక్షనరీలో నుంచే తొలగించేశారన్న అపవాదును సైతం మూటగట్టుకున్నారు. దీంతో దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ కేవలం ఏడాది కాలంలోనే అనేక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి సంచలనం సృష్టించారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరూ కూడా చేయలేనిది పవన్ చేసి చూపించారు. ఒకే రోజు ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది కూడా. ఇక పల్లె పండుగ వారోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ఘనంగా నిర్వహించారు. 4,500 కోట్ల నిధులతో ఏకంగా 30,000 పనులు చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు పేరిట జరుపుతూ ఉన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టారు పవన్ కళ్యాణ్. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి రికార్డు నెలకొల్పారు. పల్లె పండుగ పేరిట సీసీ రహదారులు, కాలువలు తదితర నిర్మాణ పనుల్ని చేపట్టి పూర్తి చేస్తూ ఉన్నారు. చాలామంది నాయకులు ఎన్నికలప్పుడు జనంలోకి వస్తూ ఉంటారు, మిగతా సమయాల్లో సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ తనకు ఉపాధినిచ్చే ఏకైక మార్గం సినిమాలను కూడా వదులుకుని జనం కోసం పోరాడుతూ ఉన్నారు. నేరుగా జనంతో కనెక్ట్ అయ్యి సమస్యల్ని తెలుసుకుని పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. మన ఊరు మాటామంతి పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం రావి వలసలో తొలిసారి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మాట్లాడి వారి కష్టాలని తెలుసుకుని పరిష్కారం చూపిస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఫ్రీ బస్సుల వల్ల ఇబ్బందులు పడుతోన్న ఆటో డ్రైవర్లను ఆదుకున్నారు పవన్ కళ్యాణ్. ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకంతో ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయల చొప్పున 2,90,000 మందికి అందించారు పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లాలో 578 గ్రామాలకు తాగునీరు అందించడం కోసం 1,290 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇలా ప్రభుత్వం తరపు నుంచి ఈ ఏడాదిన్నరలోనే 1,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసి ప్రజల్ని ఆదుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. ఇక పవన్ వ్యక్తిగతంగా అంటారా, జీతాన్ని కూడా పేదలకే ఖర్చు చేస్తోన్న నాయకుడిగా దేశం దృష్టిని ఆకర్షించిన అతి తక్కువ మంది రాజకీయ నేతల్లో ఒకరిగా మిగిలారు. నిజానికి అధికారంలో ఉన్న నాయకులకు ఆస్తులు సంపాదించుకునే అవకాశాలుంటాయి, బాగా వెనకేసుకుంటూ ఉంటారు కూడా. కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం 64 కోట్ల రూపాయల అప్పుంది. ఇలా తమ నాయకుడి గొప్పతనాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు జన సైనికులు. ఇది తమ నాయకుడి గొప్పతనం అంటూ ప్రత్యర్థుల నుంచి వస్తున్న కామెంట్లకు కౌంటర్లతో రెచ్చిపోతూ ఉన్నారు.